ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభుదినం గత 2 వారములుగా ప్రార్థనా జీవితం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినము చివరి అంశం ఇది. ప్రభు ముగిస్తాను. కన్నీటి ప్రార్థన. దేవుని వాక్యం మనం చదువుతూ ఉంటే శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఉంటే అనేకమైన కష్టమైన పరిస్థితుల్లో దేవుని ప్రజలు ప్రార్థన ప్రాముఖ్యంగా కన్నీటి ప్రార్థన ద్వారా వారి జీవితాలు మార్చబడ్డాయి. వారి పరిస్థితుల్లో మార్పు కలిగింది. దేవుడు కలగజేసుకున్నాడు. వారికి విడుదల ఇచ్చాడు. మనం చదివిన వాక్య భాగాన్ని చూస్తే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి. అంటే అర్థం ఏంటి? కన్నీటి ప్రార్థనకు దేవుడు మౌనముగా ఉండడు అనగా జవాబు. దావీదుకు తెలుసు ఎలా ప్రార్థన చేయాలో, ఎటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడో. దేవుని హృదయానుసారణ దావీదు అర్థం చేసుకొని అంటున్నాడు, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము. దేవుడు మౌనంగా ఉండకూడదంటే ఏం కావాలి? ఇటువంటి ప్రార్థన కావాలి. కన్నీటి ప్రార్థన కావాలి. యోబు జీవితానికి వెళితే యోబు జీవితంలో ఒక్కసారి యోబు గ్రంథం తీయడదేతో యోబు గ్రంథం తీయండి. 16వ అధ్యాయము యోబు జీవితం మనకు తెలుసు కదా. శ్రమల పాలయ్యాడు. కన్నీరు కార్చాడా కదా? కానీ ఇక్కడ 16వ అధ్యాయం చూస్తే ఈ 16వ అధ్యాయంలో ఆయన ప్రార్థన 20వ వచనం 16:20. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలనియు, నరపుత్రుని విషయమై వారి స్నేహితులతో వ్యాజ్యమాడవలని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ఏ స్థితిలో ఉన్నాడు గమనించండి. బిడలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. అంటే బాధ కలిగించలేదు కదా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి స్తుతి అన్నాడు. ఎక్కడి నుంచో వెతుక్కుంటూ 3 స్నేహితులు వచ్చారు ఓదార్చాలని. వచ్చింది ఓదార్చడానికి, కానీ ఆయన మీద నేరాలు మోపుతున్నారు. నువ్వేం తప్పు చేస్తావో, ఏ పాపం చేస్తావో, నీ కొడుకులు తప్పు చేశారని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అంత బాధ భరించాడు. కానీ ఇదిగో ఈ స్నేహితుడు అవమానం తట్టుకోలేక కదా. బిడలు పోయినా భరించాడు, ఆస్తి పోయినా ధైర్యంగా ఉన్నాడు, ఆరోగ్యం పోయినా బాధపడలేదు. కానీ తను బాగా తెలిసిన వారు, తను ఎరిగిన వారు, తన స్నేహితులు తన మీద నిందలు మోపుతూ ఉంటే తట్టుకోలేక కన్నీరు కారుస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా, నువ్వు నాకు న్యాయం తీర్చు. చూడండి ఏమన్నాడు అక్కడ, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఆ నరుడు అనగా తన విషయమై యోబు తన గురించి అన్నాడు. నరుణ్ణి ఒకడు దేవునితో వ్యాజ్యమడవలనియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమడవలని కోరి. ప్రభువా, నా నీతి నా భక్తి నీకు తెలుసు తండ్రి. నాతో నీకున్న సహవాస్తము నీకు తెలుసు నాయన. ఈరోజు ఈ 3 స్నేహితుల మీద నేరాలు మోపుతున్నారు. నాతో వ్యాజ్యమాడు, వారితో వ్యాజ్యమాడు, నా విషయమై వారితో వ్యాజ్యమాడని ఏం చేస్తున్నాడు చూడండి. కన్నీటితో నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. అవమానం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, కేళ్ళ కలిగినప్పుడు
ఇదిగో ప్రార్థన జవాబుని ఇస్తుంది కదా. ఎస్తేరు గ్రంథానికి వెళ్ళండి ఒకసారి. ఎస్తేరు గ్రంథంలో కొన్ని ముఖ్యమైన గుర్తు చేసిన తర్వాత 2 అంశాలు చెప్తాను. ప్రార్థన ద్వారా మన పొదుగుల గొప్ప విషయాలు. ఎస్తేరు గ్రంథానికి వెళ్ళడంతో ఎస్తేరు గ్రంథంలో శ్రమ వచ్చింది. ఎస్తేరు గ్రంథంలో శ్రమ వచ్చింది. శ్రమ వస్తే ఏం చేస్తారు తెలుసా? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన చూడండి. ఎస్తేరు గ్రంథము 7 అనుకుంటాను. కాదు 4వ అధ్యాయం. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు వారు? తన చిన్నాన అలాగే రాణి. జగనంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గొర్రె పట్ట వేసుకుని బుడిద పోసుకొని పట్టం మధ్యకి కూర్చున్నాడు. శోకముతో రోదన చేస్తున్నాడు. 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞ శాసనమును ఏ సంస్థానమునకు వచ్చను అక్కడ ఉన్న యూదులు ఏముండి ఉపవాసముండి ఏమిటి దుఃఖమది? మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను చాలు మునిగిన వారైరి. దీనికి మరణ భయము కదా. మరణ ఉపవాసమున్నారు. మహారోదన మహా దుఃఖము. మొర్దెకై కబురు చేస్తాడు ఎస్తేరుకి ఇలా జరిగిందని. ఆమంటుంది, ఇదిగో దాదాపు 30 దినాల నుంచి నేను రాజు దగ్గరికి ప్రవేశించిన అనుమతి రాలేదు. వెళ్ళానంటే ఒకవేళ రాజు దయ చూపితే తప్ప నేను చనిపోతానంటే మొర్దెకై అంటాడు, నువ్వు అంతంలో నన్ను తప్పించుకుంటావా? నువ్వు కాకపోతే దేవుడి ప్రజలకు ఇంకో దిక్కు నుంచి విడుదల వస్తుంది అన్నప్పుడు అది అధ్యాయం చూడండి 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయ్యు మరి యొక్క దిక్కుండే వచ్చును. కానీ నీవు నీ ఇంటివారు నీ తండ్రి ఇంటివారు నశిస్తారు. అప్పుడు ఎస్తేరు మొట్టగా తిట్టాను, నీవు పోయి శిష్యుని కోట కనబడిన వీరందరినీ సమయమందమును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముడు 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా 10 కత్తులను కూడా ఉపవాసము ప్రవేశిస్తా. న్యాయ విచక్షణ కూడా నేను రాజు ప్రవేశిస్తాను. నేను సంచిన నశిస్తాను. ఉపవాసముడి కన్నీటి ప్రార్థన యోధా జాతినందరినీ కాపాడింది. నెహెమ్యా ఇలా ప్రార్థనాపరుల జీవితాన్నింటిలో కూడా కన్నీటి ప్రార్థనకు ఎంతో బలం ఉంది. ఎంతో బలం ఉంది. నెహెమ్యా మరి అక్కడక్కడ ప్రార్థన చేస్తాడు కదా. ఆ రాజు ఏం కావాలన్నా కానీ వెంటనే కన్నీటితో ప్రభువుని అడిగి జ్ఞాపకం చేస్తున్నాను. కన్నీటి ప్రార్థన జీవితాలు మార్చేది, కృప చూపేది. ఈరోజు కన్నీటి ప్రార్థన ద్వారా వచ్చే 2 గొప్ప ఆశీర్వాదాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది పాప క్షమాపణ. ఏంటది? పాప క్షమాపణ. కన్నీటి ప్రార్థన ద్వారా పాప క్షమాపణ. లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయం. చేద్దాం దయతో 37 నుండి చదవండి 50 వరకు కూడాను. ఆ ఊరిలో ఉన్న ఈ స్త్రీ ఇలాంటి పేరు ఎవరు పెట్టుకుంటారు చెప్పండి. ఇది ఎవరు పెట్టిన పేరు? తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. సమాజమంతా కలిసి ఆమెకు పెట్టిన ఏమని? పాపాత్మురాలు. ఆ ఊరిలో ఉన్న ఆ పేరు ఎందుకు వచ్చింది? తన జీవితాన్ని బట్టే. ఎవరు నిన్ను గయ్యాళి అనరు, ఎవరికని అనరు అంటారా? గయ్యాళిగా ఉంటేనే ఏమంటారు? గయ్యాళి అంటారు. అంతేగాని ఈ స్త్రీ జీవితాన్ని బట్టి, మీ బ్రతుకుని బట్టి ఆ పేరు మర్చిపోయారు. అసలు పేరు మర్చిపోయారు. అందుకేమని పిలుస్తారు? పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ. ఒక దినాన ఆమె తన జీవితంలో
ఎంత గొప్ప కార్యం చేసింది అంటే, ఆ పేరు పోవాలి అంటే, తన జీవితం మారాలి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ పేరు పోదు. ఏ వ్యక్తి కూడా తన స్వంత క్రియల ద్వారా నీతిమంతుడుగా తీర్చబడలేడు. జీవితం మార్చేది దేవుడే, పేరు మార్చేది కూడా దేవుడే కదా. ఎంతమంది పేర్లు దేవుడు మార్చాడు కదా, గుర్తుందా? ఎంతమంది పేరు దేవుడు మార్చాడు. శారాయి అంటే జగడగొండి పేరు. శారాయి అంటే హాగర్ దగ్గర అర్థమైపోతుంది కదా, శవ పెట్టింది, పారిపోయింది దాస్. కానీ ప్రభు అన్నాడు, ఇక మీట నీ పేరు శారా అంటే అర్థం ఏంటి తెలుసా? రాజకుమారి. అబ్రాహాము ఎవరు మార్చాడు? అబ్రహాము. యాకోబు ఏం మార్చాడు? ఇస్రాయేలు. ఇలా దేవుడు పేరు మారిస్తే జీవితాలు కూడా మారిపోతాయి. ఈ ఊరిలో ఉన్న ఈ పాపాత్ములైన స్త్రీ, అందరూ ఆమెను పాపాత్మురాలుగా చూస్తారు, అలాగే పిలిచారు. కానీ తన జీవితం మారాలి అంటే, పాప క్షమాపణ పొంది తన మీద ఉన్న ఆ మచ్చ పోవాలి అంటే, దాన ధర్మాలు చేసినా కూడా ఏమంటారు? అదిగో ఆ పాపాత్మురాలు ఇచ్చిందంటారు. అన్నదానాలు చేసినా కూడా ఏమంటారు తెలుసండి? ఆ పాపాత్ముడు అన్నదానాలు చేసింది. ఎలా పోద్ది పేరు? ఎలా మారాలి జీవితము? ఒకటే దారి, ఇదిగో లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన దగ్గర ఒప్పుకోవటమే. అంతే కదమ్మా? అంతేనా కాదు? చూడండి, వాక్యానికి వెళదాం. 7వ అధ్యాయం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు, చాలు ఏడ్చుచు, ఎటువంటి ఏడుపది? కన్నీటితో కూడిన. ఏడుస్తారు, ఒక చుక్క కంటే కదా. చూసారు ఎప్పుడన్నా? అనుభవైనా మీకు? పిల్లలు కూడా అంతే, ఏమైనా కావాలంటే ఏడుస్తారు, కానీ అంటే నీరు ఎప్పుడు ఏడుపు వస్తుందంటే హృదయము బద్దలైనప్పుడు. హృదయము బద్దలైనప్పుడు, హృదయములో ఆగని వేదన కలిగితే. మూలగటం వేరు, ఏవటం వేరు. ఏమేం చేసింది అంటే, ప్రభువు తన ఊరికి వచ్చాడు. తన ఊరిలో ఒక పరిస్థితి ఏంటో భోజనాన్ని కూర్చున్నాడు. ఈమెకి ఆశ ఎందుకు కలిగి ఉంటే చెప్పండి? ఆశ ఎందుకు వచ్చింది ఈమెకి? సమాజం చెప్తారు. అంతకుముందే వ్యభిచారంలో పడినప్పుడు ఒక స్త్రీని ప్రభు దగ్గర తీసుకొస్తే కదా, దేవాలయంలో కూర్చొని ఉంటే ఒక స్త్రీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి, అయ్యా ఈమె వ్యభిచారం చేయగా పట్టబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. మరి నువ్వేమంటావు? ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఏం మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు. వంగి నేల మీద వ్రేలితో ఏదో రాయించుండెను. రాసిన తర్వాత తలపైకి ఎత్తి, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదట రాయి. ఎవరు వేయాలంట? మీలో పాపము లేనివాడు. బైబిల్లో ఉన్న మాట చూస్తే భయం కలిగింది. ఏదంటే చిన్నల మొదలుకొని పెద్దల వరకు, పిల్లలు కూడా అంటారు, చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ ఏమైపోయారండి? రాళ్ళ పడవేసి. ఆ స్త్రీ ఒక్కతే మిగిలింది. ప్రభువా వైపు చూసి, అమ్మా ఎవ్వరూ నీకేం చేయలేదంటే, లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధిపను. ఇకన వెళ్ళి
పాపము చేయకము. ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకము. ప్రభు చెంతకు వచ్చిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, ఆయన చేత పాప క్షమాపణ పొందిన తరువాత ఇక వెళ్ళి పాపము చేయకము. ఎంత సంతోషంగా వెంబడించిందంటే ప్రభువుని కదా. ఇవన్నీ విన్నది స్త్రీ కదా. విని ప్రభువారు ఆ గ్రామానికి రాగానే ఆయన పరిస్థితిని ఇంట పోయిన కూర్చొని తెలియగానే ఈమె కూడా ఈ రోజుతో నా జీవితం ఏమవ్వాలి, మారాలి. నాకు పేరుంది, ఆ అసలు పేరు అందరూ మర్చిపోయారు. నా తల్లిదండ్రులు పెట్టిన పేరుంది, నన్ను ప్రేమించేవారు పిలుచుకునే ముద్దు పేరుంది. అందరికి 2 పేర్లు ఉంటాయి కదండి, ఉంటే ఉండవా? అందరికి 2 పేర్లు ఉంటాయి. కానీ ఎన్ని పక్కన బట్టి ఒకే ఒక పేరు. ఏ పేరు ఇచ్చింది ఆమెకి? పాపాత్మురాలైన స్త్రీ. ఈ పేరు పోవాలి అంటే, నా జీవితం మారాలంటే, ఇదిగో ఆనాడు ఆ పాపాత్ములైన స్త్రీని, వ్యభిచారం పడబడే స్త్రీని క్షమించిన యేసు క్రీస్తు దగ్గర నాకు పాప క్షమాపణ. మరి ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి? చూడండి, ఏమి ఎన్నుకుందామే? ప్రభువు దగ్గరకు తీసుకెళ్ళడానికి ఏమి ఎన్నుకుంది చెప్పండి? అత్తరు, మంచి విలువైన అత్తరు. అత్తరు యొక్క లక్షణం ఏంటి చెప్పండి? అత్తరు యొక్క లక్షణం ఏంటి? సువాసన. ఈ జీవితం ఎలా ఉంది? పాపముతో బడి జీవితం ఎలా ఉంటుందండి చెప్పండి? తను కోరుకోవటంలోనే ప్రత్యేకత. నా ప్రభువుకు ఈ అత్తరు అర్పించి నా జీవితాన్ని కూడా అలా ప్రేమలంగా మార్చుకుంటారు. చూడండి, వారి హృదయాన్ని బట్టే కానుకలు తెస్తారు తెలుసా? దేవుని సరి కానుకలు తెచ్చిన తెలుసండి. కయ్యను హేబేలు కదా. ఎవరి కానుక అంగీకరించాడు దేవుడు? ఎందుకు? తన హృదయంలో ఉన్న స్థితిని బట్టి. ఈ స్త్రీ కూడా వేరే వేరే కోరుకోలేదు. ఇక నా జీవితము సువాసనగా మార్చబడాలి అని ఆశతో మాంసాత్రం తీసుకువచ్చింది. తీసుకొచ్చి ఏం చేసేసండి? ప్రభు ఎటుకు వెళ్ళే ధైర్యం లేదు, ఆయన పిలిచే ధైర్యం లేదు. ఆయన భోంచేస్తున్నాడు, కూర్చొని ఉన్నాడు. చూద్దాం, అక్కడికి వెళ్దాం. చూడదు 7వ అధ్యాయము 39. ఆ ఊర్లో ఉన్న పాపాత్మరైన ఒక స్త్రీ యేసు పరిస్థితిని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకువచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద, యూదుల భోజనాచారం అంటే తెలుసు కదా, మీకు చెప్తున్నా వినండి. అయితే ఒక చిన్న బల్ల మీద భోజనం, కాళ్ళు వెనక మడిచి కూర్చుంటారు. అందుకే వెనుక తట్టు పాదాలు. కాళ్ళు వెనక మడిచి ఆ బల్ల ముందు భోజనాన్ని కూర్చుంటారు. అది యూదుల పద్ధతి, భోజన పద్ధతి. అందుకే కాళ్ళు వెనకలా ఉన్నాయి ప్రభువుకి, అలా కూర్చున్నబట్టే భోజనానికి. ఆయన అడిదిరికి భోజనం చేసే బల్ల ముందు కూర్చొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద. ఎక్కడ చేరిందండి? ఆయన పాదముల యొద్ద చేరి. ఎక్కడ పాప క్షమాపణ? ఏ సంఘానికి వెళితే, ఏ గుడికి వెళితే, ఏ నదిలో బాప్తిస్మం పొందితే, ఏ నదిలో మునిగితే ఎక్కడ పాప క్షమాపణ? యేసయ్య పాదాల చెంత తప్పితే మరెక్కడ మన బ్రతుకు మార్చబడదు. గుర్తుపెట్టుకో. నువ్వెన్నైనా తిరుగు, ఊర్లు తిరుగు, దేశాలు తిరుగు, ఏషియాకు పోయి యోర్దాను నదిలో మునుగు, కానీ ఏం దొరకదు. ఏం దొరకదమ్మా? నిద్రపోయి చెప్పండి. ఏం దొరకదు? నిద్రపో దూరుకోని. ఇంకా నేను అస్సలు నిద్రపోదు. నిలబెడతాడు. మీరేమనుకోండి, నిలబెడతాడు. తప్పేమి లేదు. దేవుడు ఒప్పుకుంటాడు. ఏమండి? నిలబెడతా. సర్దుకోండి. యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగినా కూడా పాపక్షమాపణ. మీరంటారేమో మరి నయమానికి ఏమైంది? నయమానికి శిరస్సు వస్తే
కుస్తే పోయింది. అది దేవుని మాటను బట్టి. పాప క్షమాపణ దొరికిందా? తిరుగు చెప్పుకుంటాడు. ఎవరి దగ్గర? సేవకుడి దగ్గర, ప్రభు దగ్గర. అయ్యా నన్ను క్షమించు, తెలియకుండా ఏమో దేవత మొక్కితే దేవుడు నన్ను క్షమించును గాక తిరిగి వచ్చి మొక్కుతాడు. పాప క్షమాపణ కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య పాదాలు. ఆ స్త్రీ వచ్చింది, అత్తరు తీసుకుని వచ్చింది, వెనుక తట్టు నిలబడి ఆయన ఎదురు కూడా రాలేక, ధైర్యం లేక ఏడ్చుచు. ఎందుకు వచ్చిందండి ఏడుపు? ఒక ఆత్మ పశ్చాత్తాపంతో కన్నీరు కారిస్తే రక్షకు దారి తీస్తుంది. ఏడ్చుచు కన్నీళ్లతో. ఎంతటి కన్నీరు అది? ఎంత కన్నీరు? మన సొంత వారు చనిపోయినా గిన్నెడు నీళ్లు రావు. కన్న తల్లి కన్న తండ్రి చనిపోయినా, సొంత వారు చనిపోయినా ఎంత ఏడుస్తావు? ఇంత కన్నీరు వస్తా? యేసయ్య పాదాలు తడిపేంత కన్నీరు. ఒక మాట చెప్పాలంటే ఆ కన్నీటిలో ఆమె పాపాలను కొట్టుకొని పోయాయి. అర్థమైందా? ఆ కన్నీటిలో ఈ స్త్రీ పాపాలను, హృదయంలో ఉన్న మస్తంతా, కల్మషమంతా, అతిక్రమమంతా, పాపమంతా, పెరిగిపోయిన ఆ దురవాట్లు, దుర్నీతి అంతా కూడా కన్నీటిలో కొట్టుకొని పోయిందంటే అంతే కదా? ఎంత కన్నీరమ్మా! ఆయన పదాలు తడిపేంత కన్నీరు. ఈరోజు అడుగుతున్నాను, ఏ రోజైనా నీ జీవితంలో, మన జీవితాల్లో ఈ అనుభవం ఉందా? పాప క్షమాపణ కావాలి అంటే ఊరక నీళ్ళ మునిగి లేవటం కాదు, బాప్తిస్మం కాదు. అందరి ముందు యేసు ప్రభువును ఒప్పుకోవడం కాదు, ఎలుగెత్తి పాటలు పాడటమో ప్రార్థన చేయడమో కాదు, లేదా 24 గంటలు వాక్యం చదవడం కాదు. నిజమైన పాప క్షమాపణ ఇదిగో హృదయంలో నుంచి పశ్చాత్తాపముతో ప్రభువా నన్ను క్షమించు ఆశ కలిగి ఆయన పాదాలకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కాచే ఆ కన్నీటిలో పాప క్షమాపణ ఉంది. ఆ స్త్రీ వచ్చింది, మొహం చూసి ధైర్యం కూడా లేదు, వెతట నిలబడింది, దుఃఖిస్తుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? చెప్పండి. ఆయన సన్నిధికి వస్తే హృదయాలు తెరవబడతాయి. ఏది తెరవబడతాయండి? హృదయాలు. ఎందుకు మధ్య రావాలని చెప్పేది తెలుసా? ఎక్కడ 2 3 ఆయన నామాలు ఉంటే ఏం చేస్తాడు దేవుడు? వాగ్దానం చేస్తాడు, అక్కడ నేను ఉంటాను. మమ్మల్ని సంచారం చేస్తాడు ఆయన. ఆయన సంచరించినప్పుడు, నిన్ను తాకినప్పుడు, నేను దర్శించినప్పుడు, నీ మనోనేత్రం తెరిచినప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. మన బ్రతికేందో మన జీవితం మీద అర్థమవుతుంది. కాబట్టి ఎంతటి అయోగ్యులమో మనం తెలుసుకుంటే, ఎంతటి బలహీనమో, ఎంతటి దుశ్చలమో, దౌర్భాగ్యమో తెలుసుకుంటే కన్నీరు తప్ప ఏమొస్తామా? కన్నీరు తప్ప ఏమొస్తుంది? ఈ స్త్రీ ప్రభు పాదాల చెంత కూర్చుంది, ఏడుస్తుంది. మనకు మాట చెప్పాలంటే ఆమె రహస్య పాపాలన్నీ కూడా ఆమె కళ్ళ ముందు కనబడితే కదా దుఃఖం వచ్చేది కదా. అయ్యో నేనేనా ఈ పాపాలు చేసింది? దేవుని సన్నిధికి వస్తే, దేవుడు కనికరిస్తే ప్రతిదీ గుర్తు చేస్తాడు దేవుడు. అంటాడు ఆయన, నీ కళ్ళ ముందు ఉంచి వరుసగా నిన్ను గద్దిస్తాను. కీర్తనలో ఉంటుంది కదండి, ఆయన ముఖ దర్శనము చేత ఆయన ఎదురుగా వస్తే ప్రతి పాపమును మన కళ్ళ ముందు ఉంచి గద్దిస్తాడు. ఈ స్త్రీ ప్రభు చెంతకు వచ్చిన పదవి కూర్చోగానే వరుసగా తిరుగుతున్నాం జీవితం అంతా కూడా. ఎప్పటి నుంచో అసలు ఆ పేరు ఎలా వచ్చిందో, ఆ పాపాత్మ అనే పేరు, అసలు పేరు మర్చిపోయి ఎంత
పాపాత్మురాలైపోయిందో, పాపములో మునిగిపోయిందో, పాపాన్ని ప్రేమించిందో, తన అక్రమాలు, తన దోషాలు, తన స్థితి సమస్తమైన కళ్ళములు కనబడుతూ ఉంటే కన్నీరు కాకేమొస్తుంది? కన్నీరు కాకేమొస్తుంది? కన్నీరు తన పాదాలు కడిగింది, తడిపింది. అంతటి ఆగలేదు. చూడ దయతో వీళ్ళకి తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలు, స్త్రీకి ఘనత తల వెంట్రుకలు. కొద్దివేళ పౌలు అంటాడు కదండి, స్త్రీ వెంట్రుకలు కత్తిరించరాదు. కత్తిరిస్తారా మీరు? ఇటు అటు అటు వెనక ముందు ఉరుకోడు ప్రభు, ఉరుకోడు ప్రభు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడమ్మా? వస్త్రం చెప్పడం మాట. స్త్రీకి ఘనత తల వెంట్రుకలు. ఆమె తన ఘనతను ప్రభు ముందు పెట్టి, ప్రభువా నాకంటూ ఉన్నది ఇదే, నా సంపాదన పాప సంపాదన కదా, నేను ఇది ఇచ్చినా అది పాపంతో. ఎందుకది? ఆమె పేరే పాపాత్ముడైన స్త్రీ. ఇది నువ్విచ్చింది కదా. ఏది ఈ శరీరం ఎవరిచ్చింది? మనం సంపాదించుకున్నామా? చెప్పండి. ఈ శరీరంలో ప్రతి అవయవం రూపుదిద్దింది ఎవరు? దేవుడే. దేవుని చేతి పని. అందుకే ప్రభా నువ్వు ఇచ్చిందప్పుడు అక్కడేమి, నేను సంపాదించింది బహుశా నీకు ఇష్టం లేకపోవచ్చు, అది అన్యాయం చేతను పాపం నిండి ఉండవచ్చు. అందుకే నా ప్రభు హృదయాన్ని నాకు ఇవ్వని. అందుకే ప్రభు ఇంకేం కాదు. అందుకే ప్రభు హృదయాన్ని అనేది ఎందుకే ప్రభు తెలుస్తుంది. ఎందుకు? అది ఆయన ఇచ్చిందే. డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక మోసంతో సంపాదించుంటే ప్రభు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మనం అనుకుంటాం ఎంత ఎక్కువ కానుక ఇస్తే అంత దీవిస్తాడు అనుకుంటాం. జాగ్రత్త, అది అన్యాయపు సంపాదన అయితే, అది మోసముతో కొన్ని సంపాదన అయితే వాక్యం నీ నోట మట్టి పడిద్దంట. సామెతలు చదివారండి, నీ నోట ఏం పడిదంట? మట్టి. నోట్లో మట్టి పడితే ఎలా ఉంటుంది? అన్యాయపు సంపాదన ప్రభు దగ్గర తెచ్చావంటే, నువ్వు తిన్నావంటే తొదకదేమైపోతుందంట? మట్టి. అందుకే ఈ స్త్రీ ఏం తేలా ఆయన పదాలు త్రవటానికి తన తల వింటూ తన ఘనతను వాడుకుంది, తుడిచింది. అంతరు తాగలేదు. ఏం చేసిందండి? ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఎంత ప్రేమించిందమ్మా ప్రభువుని కదా. ఎంత ప్రేమించింది ప్రభువును. అతను తీసుకువచ్చింది, అభిషేకించింది, కన్నీటితో పదాలు తడిపింది, తన వెంట్రుకతో తుడిచింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆ తరువాత వాటికి వీటికి అత్తెక్కడ పోస్తారు? తల మీదనో వస్త్రాలకు కదా. కానీ ఈమెంటుంది తన ఘనతను, తను తెచ్చినవన్నీ కూడా ఆయన పాదాల. ఎందుకు ఇంత తగ్గింపు వచ్చింది ఆమెకి? పాపక్షమాపణ కావాలి. పాపాత్మురాలు అనే పేరు పోవాలి. ఆ రోజుతో జీవితం మార్చివేయబడాలి. దానికి మార్గం ఒక్కటే, ప్రభు తప్ప మార్గము ఆయన పాదాలే, ఆయన పాదాలే, ఆయన పాదాలే. కళ్ళతో తడిపినా, తరువాత తుడిచినా, అత్తర పూసినా ఆయన పాదాలే. ఇదంతా కూడా ఆ ఇంటి యజమానుడు వస్తూ ఉన్నాడు. ఎవరైనా పరిసరసీముడు. ఆయన పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయితే తనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఇరిగి ఉండును. అంటే ఆయన ఉద్దేశంలో ఈమె ప్రభువును పట్టుకోవడానికి అర్హత లేదు. అంతేగా? ప్రభువు తాగడానికి అర్హత లేదు.
ప్రభు అంటాడు, యేసు తనలో తను అనుకుంటుంది, ఇది పాపాత్మురాలు అనుకుంటున్నాడు. అందుకు యేసు, సిమోను నీకు ఒక మాట చెప్పాలని చెప్పి ఒక మాట చెప్పాడు. మొదట చెప్పు. అప్పు ఇచ్చి వారికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. మరి ఒకడు 500 దినారాలు, 500 దినాలు, ఇంచుమించు ₹1 అంటే ₹25. అలాగే మరి ఒకరికి 50 దినాలు వచ్చి ఉన్నారు. అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయినా కనుక అది వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పు. అదొక సిమోను, అతను ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నాడు. ఆయన సరిగా ఉత్తరం ఇచ్చావు అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నిలియలేదు. యూదులు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంటికి వస్తే ఫస్ట్ ఏం చేస్తారు సార్? కాళ్ళు కడుక్కోను నిలిచి. ఎందుకు? ఆ రోడ్ల దుమ్ము దులిసి ఉండే అనమాట. యోదయ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా గాడిదలు తిరిగాయి. వాహనం ఇంటికి గాడిదలే కదా, ఒంటెలు గాడిదలే. వాళ్ళ ప్రాణ సాధన రోడ్డంతా చండాలంగా ఉండేది. ఇంటికి రాగానే ముందుగా కాళ్ళు కూడా నిలుస్తారు. ప్రభువు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడ, దయచేసి మనం పట్టించుకోమేమో. ప్రభు ఇద్దరిని పోలుస్తున్నాడు. ఎవరిని? ప్రేమతో ఇంటికి పిలిచిన ఈ పరిసయ్యుని అనుకోని అతిథిగా వచ్చి తనకు పరిచయం చేసిన ఆ స్త్రీ, ఇద్దరిని పోలుస్తున్నాడు. మరొక మాట చెప్పమంటారండి, నువ్వు ప్రభుని పిలుస్తావు, ప్రభు నా ఇంటికి రా అంటావు, ఆయన కోసం ఎన్నో సిద్ధం చేస్తావు, కానీ నువ్వు చేసే ప్రతి పని లెక్క అడుగుతాడు. అవునా? పిలిస్తే సరిపోదు, ప్రభా నా హృదయానికి రా అంటే సరిపోదు. ఆయన గౌరవించాలి, ఆయన గణపరచాలి, ఆయన సేవించాలి. ఈ పరిచయం అనుకున్నాడు, ఆయన ఇంటికి వస్తే చాలనుకున్నాడు, కానీ అతిథి మర్యాద మర్చిపోయాడు, ఎవరైనా గౌరవించాలో మర్చిపోయాడు. ప్రభు అంటున్నాడు, సిమోను నన్ను పిలిచావు, కానీ నేను ఇంటికి రాగానే నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాడు. ఏమన్నాడు ప్రభు? గమనించండి, ప్రభువు కోసం చేసిన ఏ చిన్న పని కూడా వృధాగా గమనించే దేవుడు, లెక్క రాసుకునే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. సిమోను విందు చేస్తాడు కదా, ఆ విందు లెక్కలోకి రాలే. ప్రభు అంటున్నాడు, ఇంటికి వచ్చాను, మన మర్యాద చొప్పున పాదాల కన్నీళ్లు పోలేదు, కానీ ఈ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. తర్వాత నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటికీ ఈమె నా పాదములు ముద్దు పెట్టుకోవడం మానలేదు. ఇవన్నీ యూదుల ఆచారాలు. మూడవదిగా, నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఒక్క మాట, ఆమె ఇదంతా ఎప్పుడు వస్తుంది తెలుసండి? ఎప్పుడు వస్తాయి? విస్తారముగా ప్రేమించినప్పుడు. ఎవరిని? ప్రభు. ఈరోజు అడుగుతున్నాను, పాటలు పాడే నీవు, వాక్యం చదివే నీవు, ప్రార్థించే నీవు, వాక్యం బోధించే మేము కానీ ప్రభువును విస్తారంగా ప్రేమిస్తున్నామా? ఒక ప్రశ్న. ప్రభువును విస్తారంగా ప్రేమిస్తే ఇదిగో ఈ స్త్రీ వలె నమ్మకార్థంగా కాదు, అందరి కోసం కాదు. సిమోను ఎందుకు పిలుచుంటాడు ప్రభువుని విందుకి? ఆయన వస్తే ఘనతను కోరి పిలిచాడు, కానీ ఆమె ప్రభువును ప్రేమించి వచ్చింది. ఎంత ప్రేమించిందంట? ఆమె హృదయం ప్రభు అంటున్నాడు, విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. పాప క్షమాపణ కావాలి అంటే ఏం కావాలి? విస్తారముగా ఎవరు ప్రేమించాలి? ప్రభువును ప్రేమించాలి. మరి ప్రభు ప్రేమిస్తే ఏం చేస్తున్నా ప్రభు కోసం? ఒక ప్రశ్న. ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్న నోటితో చెప్తే సరిపోద్దా?
క్రియలు కావాలి కదా. ఏంటా క్రియలు? ఈ స్త్రీ నేర్పిస్తుంది, పాపాత్ములైన ఆ స్త్రీ నేర్పిస్తుంది. ఏంటా క్రియలు? నువ్వు మాటతో ప్రభువా నా బ్రతుకంతా నీదే, నా జీవితం అంతా నీవు అంటాం కాదు. నీ విస్తారంగా ప్రేమిస్తే నీ క్రియలలో ఆ ప్రేమ కనబడాలి. ప్రభు చూశాడు, ప్రభు అంటున్నాడు ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు. వచ్చిన పని అయిపోయిందని ఎందుకు వచ్చింది? ఆమె ప్రభును ప్రేమించి ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా పాప క్షమాపణ. క్షమించడం లేదా? క్షమించబడ్డాయి. ప్రార్థన చేసిందా? చెప్పండి. ఎవరు కాళ్ళు పట్టుకొని ప్రభువా నన్ను క్షమించందా? ప్రభువును ఎలా సమీపించాలో ఆ రీతిగా సమీపించింది. సుందర గురించి ఎవడ మాట, ఆకాశం వైపు కళ్ళెత్తుకునే ధైర్యము చాలక, ఈ స్త్రీ కూడా ప్రభు ముందుకు రావడం ధైర్యము చాలక పాదాల దగ్గర విరుగుతొట్టున కూర్చుంది. తన హృదయం అంతా శుద్ధి చేయబడింది. కన్నీటితో ఆమె హృదయం కడగబడింది. ఆ కన్నీటి ఆయన పాదాలు తడిపింది, తల వెంట్రుకతో తుడిచింది, అత్తరు పోసింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. వాక్యం అంటే కుమారుని ముద్దు పెట్టుకుంటే అతను కోపించను. ఇది మన జీవితాలు ఏమైనా ప్రేమించే జీవితాలు. ఈ లోకంలో అందరికన్నా చివరి స్థానం ప్రభు. దేవుని ప్రేమిస్తారని చెప్పి మన జీవితాల్లో ప్రాధాన్యతలు అన్నిటి తరువాతే ప్రభు. ఎలా దొరుకుతాయి పాపక్షమాపణ? ఎలా దొరుకుతాయి ఆశీర్వాదాలు? ఎలా దీవింపబడతావు? ఎలా కృపను పొందుకుంటావు? కన్నీటి ప్రార్థన, కన్నీరు నీ పాపాలకు విడుదల, పాపక్షమాపణ దయచేస్తుంది. ఈరోజు అడుగుతున్నాను, ఇటువంటి కన్నీరు నీకుందా? అనుభవం నీకుందా? కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రభువారి జీవితంలో చూస్తే గెత్సేమనే వనంలో చూడదైతే ఒకసారి లోకాసు వార్త తీద్దాం, వాక్యం తీద్దాం. లోకాసు వార్త తీయడదైతే వాక్యం తీయండి. లోకాసు వార్త 22:39 నుంచి తరువాత 22:39 ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటుకి చేరి ఆయన వారితో ఏం చేయాలమ్మా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి. మనం అంటాం శోధపడతా ఉంటాం కదా. శోధన పడకూడదంటే ఏం చేయాలి? ప్రభు చెప్పిన మార్గం ప్రార్థన చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మొకాళ్ళుని. ప్రభు ప్రార్థన ఎలా ఉందంట అమ్మా? కుర్చీలో కూర్చోనా? సింహాసనం మీద కూర్చోనా? కాళ్ళు చాపుకోనా? ఎలాంటి ప్రార్థన చెప్పండి? ఎలాంటి ప్రార్థన? వినపడలా ఏంటి? మోకాళ్ళు ఏంటి? కింద ఇండేసుకొని పరిపేసుకొని పరిపిన మోక నుంచి గెస్సంలో ఏది ఉంది ఆయనకి? రాళ్ళు, రప్పలు కదా, మట్టి. మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నిశ్చితమై తొలగించుము, అయినా నా ఇష్ట ప్రకారము కాదు ప్రార్థించను. అప్పుడు మొకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆయన చెమట రక్తంగా మార్చిన ప్రార్థన, పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి ఆయనను బలపరచెను. ఎవరు బలపరుస్తారు? ఎవరు వచ్చారండి? ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఎవరు పంపితే? తండ్రి పంపితే. మొకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థనని బలపరిచేది, నిశ్శమన తట్టుకోవడానికి ధైర్యపరిచేది. ఆ ప్రార్థన లేకనే ఈ శ్రమల్లో గిలగిల కొట్టుకొని చస్తూ ఉన్నాం మనం.
శ్రమలు వస్తాయి. లోకంలో శ్రమ కలుగున ధైర్యం తెచ్చుకునే లోకాన్ని జయించే ప్రభు చెప్పాడు. ఈ శ్రమల్లో ఈ శోధనలో మనం బలపరచబడాలి అంటే ప్రభువారు మాదిరి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి ఎబ్రీ పత్రికలో చూడండి ఎంత తేటకు వాక్యం చెప్పబడిందో. ఎబ్రీ పత్రిక 5:7 ప్రభువారి ప్రార్థన చేసుకున్న మాట జాగ్రత్తగా ఈ మాట. శరీరధారి అయి ఎవరైనా ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో ఎలాగంటండి మహారోదనముతో. ఎందుకని ఏకాంత కొండకు వెళ్ళేవాడు తెలుసండి ప్రార్థన చేయడానికి? కన్నీటి ప్రార్థన. మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము చేర్చగల వారికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు ఆయన అంగీకరింపబడ్డాడు. చాలు. ఎవరు గురించినప్పుడు మాట ఇది? ప్రభు గురించి. రోదనముతోను కన్యలతోనూ ప్రార్థన యాచనలు. ప్రభు మాదిరి కదా, ప్రభువారి మాదిరి కదా మనకి. ఆయన కదా మన రోల్ మోడల్. మన హీరో ఎవరో? ఏ సినిమా యాక్టరో ఏ క్రికెట్ ప్లేయర్ కాదు. పిచ్చి బట్టి వాళ్ళని తిరుగుతున్నాం మనం. కుర్రాళ్ళకి ఎట్లా ఉందంటే పిచ్చి, భయం లేని పిచ్చి. వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి. రేపు వీడెవ్వడిని రక్షించలేడు. కనీసం బాగలేదన్నా కూడా వాడి తిరిగి కూడా తెలియదు. నువ్వు ఇక్కడ ఒళ్ళు కోసుకుంటావు, పండగలు చేస్తావు, బర్త్డేలు చేస్తావు, ఫ్లెక్సీలు కడతావు, నీ కాలికి దెబ్బ తగిలా తెలియదు వాడికి. మళ్ళీ ఎవరు కావాలి నీకు ఆఖరికి? ప్రభువా 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 ప్రభు. మరి వీళ్ళంతా ఏమయ్యారు? ఏ హీరోలు రాలేదే? ఏరమ్మా నీ రోల్ మోడల్ రెడీ? వాళ్ళు ఎవడు కనపడ్డు. అందుకే వ్యర్థం నాటి పరిగెత్తున్నది. అందుకే తన్ను మనం చూపించగల దేవునికి ఆయన మొర్ర పెట్టి ఎవరు ప్రార్థన చేయాలి? నీ దేవునికి, నీ ప్రభువుకి. ఎందుకంటే ఆపత్కాలం ఉత్తరం ఇచ్చేవాడు ఆయనే, ఇంకెవరెవ్వరు కాదు, నీ ప్రభువే. ఇంకొంచెం లోతుగా ముందుకు వెళదాం. ఇదంతా వ్యక్తిగత ప్రార్థనలు పాపశ్రమణ పొందింది కదా. ఇప్పుడు సంఘము చేయాల్సిన ప్రార్థన కన్నీటితో. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18. ఆ దినమందు పర్వతములో నుండి, ఎక్కడి నుంచి అంట? పర్వతంలో నుంచి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును. యోధా సరే చదవండమ్మా. యోధా నదిలో నీళ్లు పారును. నీటి ఓట ఎక్కడి నుంచి? దేవుని మందిరం నుంచి ఊబికి పారి ఏ లోయను? షిత్తీము లోయను తడుపును. చాలు. యెహోవా మందిరము నుండి నీటి ఓట ఉబికి షిత్తీము లోయను తడుపును. గొప్ప మర్మం ఉంది ఇక్కడ. ఎక్కడి నుంచి నీరు కూడా బయలుదేరుతుంది? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏంటి? ఈ 4 గోళ్ళ. చెప్పండి. సొలొమోను మహారాజు 7 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. ఏమైంది ఇప్పుడు? 2 సార్లు నాశనం చేయబడింది. 3వసారి కడతా ఉన్నారు, మరలా కట్టబోతున్నారు, ఆశపడుతున్నారు. మనుషుల చేత కట్టబడి ఎన్నో మందిరాలు ఉన్నాయి, కూలిపోయాయి, శిథిలమైపోయాయి, పాడైపోయాయి. మరి వాక్యం ఏముంటుందంటే, ఎవరు ఆయన మందిరము? మీరు ఆయన ఆలయమై ఉన్నారని మనకు పత్రిక. దేవుని ఆత్మీయులు నివసిస్తారు మీరు ఎరుగారా? ఇప్పుడు ఎవరు చెప్పండి? ఆలయం అంటే మనమే, సంఘమే. ఇప్పుడు ఈ సంఘముల నుంచి నీటి ఓట బయలుదేరి షిత్తీము లోయను తడపాలి. ఏ లోయ ఇది? షిత్తీము లోయ. షిత్తీము లోయ అనగా తుమ్మ చెట్ల పొద. ఏ చెట్లు? తుమ్మ చెట్లు. తుమ్మ చెట్లు ఎలా ఉంటాయి? ముళ్ళు కదా. తుమ్మ చెట్లు ఏముంటాయంటే అన్ని ముళ్ళు. ఈ షిత్తీము అనగా పతనమైన
మానవుని హృదయానికి సాదృశ్యము. ఒక మాట అడుగుతాను, ఈ ముళ్ళ చెట్టు ఎప్పుడు మొదలయ్యాయి? అసలు దేవుని సృష్టిలో ముళ్ళు ఉన్నాయా? ముందుగా ఆదాము హవ్వలను చేసినప్పుడు, సృష్టిని చేసినప్పుడు లేవు, ముళ్ళు లేవు. పాపం మొదలు వచ్చిన ఫలితమే ముళ్ళు. ఆది కాండం 3వ అధ్యాయం తేడదేతో, ఆది కాండం 3 తేడదేతో, ఆది కాండం 3వ అధ్యాయం 18. అది ముళ్ళ తొప్పలను గచ్చ పొదలు నీకు మొలిపించును. ఏది? భూమి. దీనివల్ల వచ్చింది అది పాపానికి ఫలితము. షిత్తీము లోయనగా తుమ్మచెడబడ ప్రాంతం. అది ఒక మాట చెప్పడ, లోకము పాపానికి సాదృశ్యం. ఈ లోకంలో నీకు ఏమి రావాలంట? మందిరంలో నుంచి, సంఘంలో నుంచి, విశ్వాసంలో నుంచి నీటి ఓట బయలుదేరి దాన్ని తడపాలి. దేన్ని? తుమ్మ చెట్లు. తడిదేదని తెలుసా? ఒక మాట చెప్పాలంటే సంఘము, విశ్వాసి కన్నీటితో ఎల్లప్పుడూ నశించే ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. చేస్తే తుమ్మ చెట్లు పనికిరానివి కదా, అవి ఏమవుతాయి తెలుసా మీకు? తెలుసా? అవి దేవుడు వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు అంటే తెలుసా? నిర్గమకాండం తీయండి ఒక్కసారి. నిర్గమకాండం 27వ అధ్యాయం తీయండి. 27. నిర్గమకాండం 27 మొదట వచ్చేవాడిని. మరియు 5 మూరల పొడుగు బలిపీఠమును ఏకరా దేని చేయాలంట? బలిపీఠం. పనికిరాని ఈ తుమ్మ చెట్టు కదా, పనికిరాని మొడతో కూడా ఈ తుమ్మ చెట్టు దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు? ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అది? తుమ్మ కర్రతో బలిపీఠం. అంతేకాదు, తర్వాత చూడండి ఎంత చక్కగా చదువుతారంటే, తర్వాత 28 వరుస కూడా ఏ చేయాలో ప్రతిదీ బలిపీఠము, దహన బలిపీఠము ఇవన్నీ కూడా తుమ్మ కర్రతోనే. 27:1, 26:15 చూడండి. 26:15 మరియు మందిరమును తుమ్మ కర్రతో నిలువు పలకలు చేయాలి కదా. 25:10 వారు తుమ్మ కర్రతో ఒక మందస్సము అంటే చెప్పండి, అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య సంచరించే దేవుడు నివాసం ఉండే ప్రదేశం. అందులో 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. చిగురించిన అహరోను చేతికర్ర, మన్నా తిన్న బంగారు పాత్ర. ఏ కథ చేశాడు? షిత్తీము లోయలో పనికిరాని ఆ ముళ్ళ చెట్లను దేవుడు వాడుకోవటం మొదలు పెట్టాడు. ఎప్పుడు తెలుసా? మందిరంలో నుంచి జీవజల ఓటరు దాని మీదకి వెళ్ళి అది మార్చబడ్డప్పుడు. పనికిరాని మనల్ని, యోగ్యత లేని నిన్ను దేవుడు వాడుకుంటాడు. తన మందిరంలో పెడతాడు, తన సాధనంగా వాడుకుంటాడు, తన మహిమను మనలో ఉంచుతాడు ఆయన. ఎప్పుడంటే నీలో నుండి, మనలో నుండి, సంఘంలో నుంచి కన్నీటి ప్రార్థన వెళ్ళాలి. తుమ్మ కర్రలు పనికిరావవి, కానీ దేవుడు వాటినే ఎన్నుకున్నాడు కదా. రోజైనా నువ్వు మోకరించినప్పుడు కన్నీటితో నీ భార్య కోసమై, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, దారి తప్పిన బిడ్డల కోసమై, తప్పిపోయిన కుమారుల బిడ్డల కోసం, మరమనసు లేక, పశ్చాత్తాపం లేక లోకములో పడిపోయిన నీ వారి కోసం ప్రార్థన చేసే ఎప్పుడైనా కూడా కన్నీటితో నీలో ఉండి ఆ జీవ ఓట బయలుదేరి ప్రార్థన చేస్తే దేవుడు ఆ తుమ్మ కర్రను తన కోసం వాడుకుంటాడు. తన మధ్య పరిచర్య కోసం. మందస్సము, బలిపీఠము, పలకలు, ధూపవేదిక అన్నీ తుమ్మకర్రతోనే. దాని మీద బంగారు పొదిగిస్తాడు, మళ్ళా మహిమగలతగా మారుస్తాడు ఆయన. అప్పుడు తెలుసా? పశ్చాత్తాపం పడినప్పుడు, ఆ వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు.
ముందుగా స్త్రీ చూసాం, ఆమె ఒప్పుకుంది, ఆమె కన్నీరు కార్చింది. ఇప్పుడు ప్రముఖమైన బాధ్యత ఈ రోజున మనము కన్నీరు కార్చాలి. మందిరంలో నుండి జీవజనం వెళ్ళాలి, ఓట వెళ్ళాలి, నశించే ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. కన్నీటితో, రోదనతో నీ కుటుంబ రక్షణ కోసమై, నీ వారి మారు మనసు కోసమై, నశించే ఆత్మల పట్ల భారము కలిగి సంఘం ప్రార్థన చేయాలి. లేకుంటే దేవుని చిత్తం నెరవేరదు. ఏదో వారికి ఒకరోజు వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసిపోవడం కాదు మన బాధ్యత. కన్నీటితో రోదనముతో నశించే ఆత్మల భారం కలిగి నిత్యము ప్రార్థన చేయుటే మన పని. అసలు పని మర్చిపోయాం మనం. సంగీతాలు, పాటలు, వాయిద్యాలు వీటితో గడిచిపోతుంది. కానీ కన్నీరు కార్చేవారు సంఘాలు ఉన్నారు ఈ రోజున? కుటుంబాల్లో ఉన్నారా? ప్రశ్నించుకోవడం ఒక్కసారి. నిజంగా దేవుని సన్ని కన్నీ కాచి ఎన్ని రోజులు ఏం తెలుసా మీరు? ఆలోచించి ఒక్కసారి. ఒక్క కన్నీటి బొట్టు దేవుని సన్ని రాల్చి, నీ కోసం, నీ కుటుంబం కోసం, ఎప్పుడైనా కోసం. ప్రభు అంటాడు, అమ్మలారా నా కోసం అడగండి, మీకోసం. ఎందుకు? ఆ దినాల్లో ఇదే జరుగుతుంది. షిత్తీము లోయ, తుమ్మ చెట్లు నిండిన లోయ, ముళ్ళతో నిండిన లోయ, మన హృదయానికి నశించిపోయే ఆత్మల సాదృశ్యము లోయ. అది బాగు చేయబడాలి అంటే దేవుని మందిరంలో నుంచి, నీలో నుంచి, సంఘంలో నుంచి కన్నీటి ప్రార్థన వెళ్ళి వారిని తాకాలి. అవి దేవుని సన్నిధిలో మహిమార్థమై వాడబడాలి. ఈరోజు ప్రశ్నించుకో ఒక్కసారి. పాపక్షమాపణ కావాలి అంటే కన్నీటి ప్రార్థన కావాలి. వ్యక్తిగా ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన అనుభవనికుందా? రెండవదిగా ప్రాముఖ్యమైనది, కన్నీటి ప్రార్థన మరణం నుంచి జీవానికి తీసుకెళ్తుంది. మరొకటి పాపికి క్షమాపణ, రెండవది మరణం నుంచి జీవానికి. హిజ్కియా గ్రంథం తీరితే హిజ్కియా జీవితం చూస్తే రెండవ రాజు గ్రంథము 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, అతడు తన ముఖమును గోడతోటి తిప్పుకొని, యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడచుచు యెహోవాను కన్నీళ్ళు విడచుచు. ఒక మాట చెప్పంటారా? కన్నీరు ఉన్న చోట కృప అధికంగా. ఎవరి కృప? దేవుని కృప. కన్నీటికి మనుషులు కాగరేమో కానీ, కన్నీటికి మనుషులు మారరేమో కానీ, మనం సేవించే దేవుడు మనం కన్నీరు కాస్తే తట్టుకోలేడు. మన కన్నీరు కవిలలో వ్రాయబడింది, బుడ్డిలో ఉంచబడింది, దాచబడింది. అది ఏ కన్నీరు? అవసరమైన కావు, పశ్చాత్తాపం చేసే కన్నీరు, నిజమైన ఆపద చేసే కన్నీరు. హిజ్కియా జీవితాన్ని చూస్తే ఆ భక్తుడు చేతిగాడు రాస్తారు తెలుసా? ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే, వీపు మీద రాచిపుండు, క్యాన్సర్ కణితి, వీపంతా రంధ్రం పడిపోయింది. మనిషి చేయబెట్టవచ్చు, అంత వేదన, దుర్వాసన, రక్తము రసి కారుతూ ఉంది. లోపల ఇది తెలియదు మనకి క్యాన్సర్ ఎలా ఉంటుందో కదా. కానీ బయట కనపడే ఎలా ఉంటాయి చూసినప్పుడే కూడా. కొంతమందికి గొంతుకు వస్తుంది, ఇక్కడ వస్తుంది, చూసారా? నేను సమాధి చేస్తున్నాను మన ఊళ్ళో. దగ్గరికి పోలేము, దుర్వాసన, రక్తము చిమ్ము కారుతూ ఉంటుంది.
భరించలేని వేదన. తన వీపుకి రాచిపోండి. లోపల కాదు, లోపల కనపడదు. అందుకే లోపల మనది స్కానింగ్ చేస్తే కనపడదు. అది బయటది అనుకోండి, నువ్వు తట్టుకోలేవు, ఎవరి దగ్గర కూడా రావరు. అలాంటి స్థితి మనం లెక్క పెడుతున్నాడు. ఏదో ఆశ ఉంది అంతకుముందు, ఏదో బతుకుతామోనని. కానీ ఒకరితో అకస్మాత్ ప్రవక్త వచ్చాడు. ఎవరి ప్రవక్త? వాడు అనుకొని ఉంటాడు, నేను దేవుని సేవిస్తున్నాను కదా, నమ్మకంగా దేవుని ఇంతవరకు సేవించాను కదా, ఒకవేళ దేవుడు ప్రవక్తను బాగు చేస్తాడేమో అనుకున్నాడు. అంతే కదా ఎవరు అనుకునేది. అకస్మాత్తుగా సేవకుడు వచ్చాడు అనుకోండి, ప్రార్థన చేస్తాడు, బాగుపడతాడు అనుకున్నాడు. కానీ వస్తూ మన వార్త తీసుకొచ్చాడు. ఏ వార్త? ఊహించలేదు. ఎట్లకట్లా బాగుపడతాను అనుకున్నాడు. కానీ నువ్వు చస్తావు అంటే ఎట్లా చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమని చెప్పాడు? నువ్వు బ్రతకవు, మనం అవుతున్నావు కాబట్టి నీ ఇల్లు ఎందుకు బిడ్డలు లేరు, చనిపోయాడంటే రాజ్యం అయిపోద్ది, ముక్కలు అయిపోద్ది. నువ్వు ఉండగానే ఒక రాజుని ఏర్పాటు చేయి, రాజ్యాన్ని స్థిరపరచు, ఇల్లు చక్కబెట్టుకో. అంతే కదా. సంతానం లేని వాళ్ళు అనుకోండి, ఎవరు చనిపోయారంటే ఇక ఆస్తి అంత తిడిపోద్దు. ఎవడు ఏం చేస్తాడు ఎవడికి తెలియదు. అందుకే నువ్వు చనిపోకముందే నువ్వు మరణం అయిపోతావు కదా, బ్రతకవు. దేవుడు నిర్ణయం చేస్తాడు, నువ్వు చనిపోతావు. కాబట్టి నీ ఇల్లు, నీ రాజ్యం ఎవరికి ఇవ్వాలో రాజుని ఏర్పాటు చేయి. రాజ్యం ఇచ్చిన దేవుని రాజ్యం, ఇది దేవుని పని కదా. అది ఆయన సొంత కలుగ రాజ్యం. ఎవరిచ్చాడు రాజ్యాన్ని చెప్పండి? ఎవరిచ్చింది? అది దేవుడు ఇచ్చింది కదా. రాజులు ఎన్నుకుంది ఎవరు? దేవుడు కదా. అందుకే ఇల్లు చక్కబెట్టు అని చెప్తే ఏం అర్థం కాలేదు ఆయనకి. ఒకరే గుర్తొచ్చారు, దేవుని ప్రేమ కనకమే గుర్తొచ్చింది. అంతవరకు ఎలా దేవుడు సహాయం చేసి గుర్తుకొచ్చింది. వెంటనే గోడతడి ముఖం తిప్పుకున్నాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎలాంటి ప్రార్థన అది? కన్నీటి ప్రార్థన. ఏమని? బాగు చేయమనలేదు, స్వస్థపరచలేదు, కానీ దయతో నేను చేసినవన్నీ జ్ఞాపకం చేసుకో. మరొక మాట, ఒకవేళ ఏం చేయకుండా ఉంటే ఈ ధైర్యంగా అడిగేవాడా? ఒక ప్రశ్న చెప్పండి. ఇష్టానుసారంగా బతుకుతా కష్టం కలగానే ప్రభువా జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది? చేశాడు. ఏం చేస్తాడు సార్? 25 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు. ఎంత వయసు అది? మంచి యవన కాలం. తీర్థేతో ముందు అధ్యాయానికి వెళ్ళి ఒక్కసారి 18వ అధ్యాయం మాట వచ్చింది. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధారాజును అహాజు కుమారుడు హిజ్కియా ఏలన ఆరంభించను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. ఎంతంట? 25 ఏళ్ల వయసు. మీలో 25 ఏళ్ల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 25 ఏళ్ల వాళ్ళు? 25 నీకు 25 వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పొద్దులే, మీ మనసు వాళ్ళ ఆలోచన ఎట్టుంటాయి చెప్పండి. 25 ఏళ్ల వయసులో వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు తిరగాలి, సంతోషంగా ఉండాలి. ఇక అధికారం వచ్చిందనుకోండి, 25 ఏళ్ళ ఉద్యోగం వస్తుంది పట్నం వాడిని కదా. తల్లిదండ్రులు లేదు, ఎవరు లేడు కదా. ఉన్న రోజులు హ్యాపీ. ఇలా చేయలేదు. 25 ఏళ్ల వయసులో రాజ్యానికి వస్తే, అందులో రాజు అండి, మామూలు ఉద్యోగం కాదు, రాజుగారు వస్తే ఏం చేశారు చూడండి ఒకసారి. మొట్టమొదట అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడు, దేశంలో 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె అబి అని పేరు. ఏం పేరు? తల్లి పేరు అబి. తన పితరుడైన దావీదు చేసినట్లు. గమనించండి, ప్రతి ఒక్కరిని దేవుడు దావీదుతో పోలుస్తాడు తెలుసా. రాజులందరినీ కుమారుడు చెప్పాలంటే దావీదు ఒక తురికి రాయి. కేజీ రాయి ఎలా ఉంటుంది? కేజీ రాయి 5 కేజీల రాయి. ఓ పక్క ఏం పెడతారు? ఈ రాయి పెడతారు. రెండో పక్క ఏం వేస్తారు? వస్తువుని వేస్తారు. ఎవరిని దుయ్యాలన్నా దేవుడు ఎవరిని పెడతాడు? దావీదుని పెడతాడు. ఈ పక్క ఎవరిని తుయ్యాలన్నా దావీదుకి అంత ధైర్యం ఇచ్చాడంటే దేవుడు దావీదు గారి పక్క పెట్టి ఈ పక్కన కూడా పెడతాడు. ఎందుకంటే అందుకే నా హృదయానుసారుడైన మనిషి దావీదు గారికి అంత ధన్యత. ఎవరి అక్కడ ఇప్పుడు కూడా ఎవరిని తీయాలన్నా దావీదు వలే అంటాడు దేవుడు.
హిజ్కియా కూడా అలాగే చూడండి, అతడు తన పెద్దోడైన దావీదు వలె చేసినట్లు అతడు యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషులను ఆశ్రయించలేదు, మనుషులు ఎప్పుకోరలేదు, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఉన్నత స్తంభాలు కొట్టివేశాడు, విగ్రహాలు పగలగొట్టాడు, దేవత స్తంభాలు పడగొట్టాడు. మోషే చేసిన ఇతర సర్పం, ఆనాడు ప్రయాణంలో ఉంటే ఇశ్రాయేలీయులు శాపమైన పాములు వచ్చాయి వాళ్ళ మీదకి శాపంగా. అప్పుడు దేవుడే చెప్పాడు, నువ్వు ఒక ఇతర సర్పాన్ని చేయించి పైన నిలబెడితే పాము కాడుతున్న ప్రతి వాడు కూడా తన వైపు చూస్తే బతికాడు. అది వారి మధ్య ఉంటే కొంతకాలం అది విగ్రహం అయిపోయింది. దేన్నైతే దేవుడు సాధనగా వాడుకున్నాడో దానికి నెగుస్తానని పేరు పెట్టి దాన్ని దేవతగా చేశారు వీళ్ళు. హిజ్కియా ఏం చేసి తెలుసా? దాన్ని కూడా ముక్కలు ముక్కలు కొట్టించాడు ఇతర విగ్రహాన్ని. చూడండి ఏమన్నాడు, ఇతర సర్పమును చిన్న అభినవం చేశాడు, దానికి ఇశ్రాయేలీయులు నెగుస్తానని పేరు పెట్టి దొప్పం వేస్తూ వచ్చారు. అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు శ్వాసం ఉంచిన వాడు. ఆ తర్వాత వచ్చిన యోధ రాజుల్లో కానీ అది పురుగులేని రాజుల్లో కానీ అంత సమానమైన వాడు లేడు. అది యెహోవాను హత్తుకొని వెంబడించిన వెనుక తీయక మోషే ధర్మశాస్త్రం చొప్పున పాలిస్తూ వచ్చాడు. దొరుకుతారు దానికి వెళితే ఫస్ట్ అతను చేసే పని మందిరాన్ని శుద్ధి చేస్తాడు, మందిరాన్ని బాగు చేస్తాడు. ఇలా అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ధైర్యంగా కష్టం ఉన్నప్పుడు మన శాస్త్రం రాయబడ్డా కూడా దాని గురించి అంటే చూసండి, ఇట్టి శాస్త్రము సంతకం చేయబడినని తెలిసి కూడా దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, కిటికీలు తీసి. అలాగే ఇదిగో దేవుని దగ్గర వచ్చే మన శాస్త్రం చనిపోతావని చెప్పాడు, నేను చక్కబెట్టుకోమని చెప్పాడు. దేవుని దగ్గర ఈ శాస్త్రం వచ్చినా కూడా అతడు గోడతట్ట ముఖం తిప్పుకొని, ప్రభువా నేను నీ దృష్టికి ఎలా ప్రవర్తించానో, ఎలా అర్థంగా ఉన్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచాను. ఏమొచ్చాయంట? ముందు చెప్పాను కదండి, కన్నీరు కారిస్తే మన దేవుడు తట్టుకోలేడు. నీ కంట కన్నీరు వచ్చిందంటే ఆయన గిరగలాడిపోతాడంతే దాని బిడ్డలు. అంత ప్రేమ ఆయనకు మనం అంటే. అందుకే మనిషి ముందు ఏడవద్దు. ఏడ్చేదేదో నీ గదిలోకి వెళ్ళి తలిపేసుకొని రహస్యముల దేవునికి ప్రార్థన చేయి, పరిస్థితి మార్చబడుతుంది. మనమైనా సరే, దుఃఖమైనా సరే, శాపమైనా, మరి ఏదైనా మన కన్నీరు మన స్థితిని మారుస్తుంది. ఎందుకంటే ఆయన చూస్తాడు, దేవుడు చూస్తాడు. కన్నీటితో ప్రార్థన చేస్తాడు, మొరపెట్టాడు దుఃఖముతో. వాక్యం చెబుతుంది చూడండి, చూడండి ఎవరాయబడిందో అతడు తన ముఖమును గోడ తట్టు తిట్టుకొని, యెహోవా యథార్థ హృదయుడనై ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీరు. ఏం చేశాడు? 2 వృత్తాంతములు 29 ఒకటి చదివి ముందుకెళ్దాం. 2 వృత్తాంతాలు 29. హిజ్కియా ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడై 29 సంవత్సరాలు ఎదిగాడు. తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడు దావీదు చరిత్ర ప్రకారంగా అతడు తన ఏలుబడి యందు, అంటే వచ్చిన మొదటి సంవత్సరం మొదటి నెల వచ్చిన నెల సింహాసనం ఎక్కాడు. ఫస్ట్ ఏం చేశాడు? అంతవరకు మూసివేయబడిన, తృణీకరింపబడిన, పాడుగా బడి ఉన్న యెహోవా దేవుని మందిరపు తలుపులు తెరిపించెను. వాటిని బాగు చేసి యాజకులను పిలిచి త్రిక్రమాన్ని మొదలుపెట్టాడు. అర్థమైనా? లేవీయులు యాజకులు. అప్పటిదాకా ఎవరు పట్టించుకోవాలా, ఎంతమంది రాజులు వచ్చినా కూడా వాటితో వారు జరిపోయింది. కానీ మందిరం జోలికి ఎవరు పోలేదు. దోపాధ్యాప నైవేద్యాలు నిలిచిపోయాయి, ఆరాధన నిలిచిపోయింది, ఉదయ సాయంకాల నైవేద్యం నిలిచిపోయింది, మందిరం పాడుబడింది, తలుపులు మూయబడ్డాయి. మొదటి నెల మొదటి సంవత్సరం రాజ్యానికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంది? దేవుని మందిరం తలుపులు తెరిపించి
బాగు చేయించి మళ్ళీ క్రమము, లేవీలు, పాటలు పడేవారు, ఆరాధన బలులు మొదలుపెట్టాడు. అంతేకాదు అంతవరకు చేయని పస్కా పండుగ. పస్కా పండుగ దేని గురించి చెప్పండి, చెప్పండి. ఎందుకు చేశారు పస్కా పండుగ? ఇశ్రాయేలు ప్రజలకు విడుదలకి గుర్తుగా. ఇన్నేళ్ళు అది కూడా అయిపోయింది. పండుగ కూడా పోయినాయి. ఎవడో మూలే ఉంటాడు, పండుగ దేవుడు మూలే ఉంటాడు. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిందిగా, ఇప్పుడు కూడా వచ్చారుగా, పండుగలో దేవుడు కూడా వచ్చారుగా, అప్పుడు మూలే ఉంటాడు కూడా ఒకడు. పండుగలు మానేస్తారు. పస్కా పండుగ అసలు ప్రభు చెప్పిన 6 పండుగలు ప్రాముఖ్యమైనవి. ప్రభు చెప్తే ధ్యానం చేస్తే 6 పండుగలు ఎందుకు చేయాలో, 6 పండుగలు ప్రాముఖ్యమైన ఇశ్రాయేలుకి. పస్కా పండుగ ఆగిపోయింది, మళ్ళా ఇతను మొదలు పెట్టాడు. చూడండి ఎవరైపోయింది అక్కడ 29వ అధ్యాయంలో 30వ అధ్యాయం చూడండి. మరి హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై ఇశ్రాయేలులో ఉన్న అందరి కొత్త పంపించారు. ఇలా ప్రతిదీ సరి చేసుకుంటూ వచ్చాడు. ఆయన రావడం రాజ్యం పట్టించుకోవాలి. దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని ఆరాధన, వీటి మీద దృష్టి పెట్టాడు. అందుకే దేవుని పని ఎవరైనా చేస్తే దేవుడు ప్రతిఫలించకుండా ఉంటాడమ్మా? చెప్పండి. దేవుని కోసం ఈ చిన్న పని చేస్తే మర్చిపోతాడు ఆయన? మర్చిపోడు కదా. ఎందుకు హిజ్కియాకి ఆయుష్ ఇచ్చాడంటే వరకు ఈ కని కాదులే కాదు, తన ముందు అతని జీవితము, ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఒక్క మాట. ఎవరికి మించిన మాట ప్రాధాన్యత? తిని తాగి సంవత్సరం తర్వాత దేవుడు, అని పనులైన తర్వాత దేవుడు అవసరం కాదు. హిజ్కియాని చావు బతికించారు తెలుసా? మొట్టమొదట రాగానే దేవుని మందిరము బాగు చేయటం, యాజకులు, లేవీయులు, ఆరాధన, నైవేద్యములు, బలులు, పస్కా పండుగ, ప్రతిదీ క్రమాలు తీసుకొచ్చిన మందిరాన్ని, పాడైపోయిన మందిరాన్ని దేవుడు ఊరుకుంటాడా? అందుకే దేవుడే చెప్పాడు కదా చనిపోతామని. మన డాక్టర్ గారు చెప్పింది దేవుడే చెప్పాడు, నువ్వు మనమవుతున్నావు ఇది సగబెట్టుకంటే దేవుడే తన మనస్సును మార్చుకున్నాడు. నీ కన్నీరు, నా కన్నీరు, యథార్థమైన కన్నీరు, దేవుని నిలిచి ఉంటూ చేసిన కన్నీరు దేవుని మనస్సును మారుస్తుంది, మరణాన్ని జీవంగా మారుస్తుంది. దేన్ని? మరణాన్ని జీవంగా. అదే కన్నీటి ప్రార్థన యొక్క బలము. మొట్టమొదటి ప్రాముఖ్యత పాప క్షమాపణ, రెండవది మరణాన్ని జీవంగా మారుస్తుంది. ఎప్పుడు? నిస్సంసారం బతుకుంటే కాదు, లోకంలో జీవిస్తుంటే కాదు, చెగులు బతుకుంటే కాదు. దాని కోసం ప్రత్యేకపడాలి, ఆయన కోసం తీర్మానం చేసుకోవాలి, ఎవరిగా జీవించాలి, యథార్థం సేవించాలి. ఆయన అంచనాలు తగ్గట్టుగా, ఆ నియమాలకు తగ్గట్టుగా బతకాలి నువ్వు అనుకుంటాడు. నా కుమారుడు ఇలా ఉండాలి అనుకుంటాడు కదా, అలా అందుకు తగ్గట్టుగా నువ్వు ఉంటేనే. నా కుమార్తె ఎలా ఉండాలనుకుంటాడు ప్రభు, అట్లా తగ్గట్టుగా నువ్వు ఉంటేనే. అంతేగాని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ కష్టం రాగానే ప్రభు హిజ్కియా ప్రార్థన ఉన్నావయ్యా, హన్నా ప్రార్థన ఉన్నావయ్యా, ఈ పనికిరావు అక్కడ వస్తాయా? గుర్తు చేస్తాం బాగా. ఎందుకంటాను వాక్యాలు దేవుడికి చెప్పొద్దు అంట నేను. మన వాళ్ళు ప్రార్థన మొదలు పెడితే దేవునికి వాక్యం చదువుతున్నారు. ఇప్పుడు సంఘాలకు కాదు, ప్రార్థనలో దేవునికి వాక్యాలు చదువుతున్నారు. బోధ ప్రభు హిజ్కియా ప్రార్థన ఉన్నావు, ఏలియా ప్రార్థన ఉన్నావు అని అని తెలియదా? ముందు నీ స్థితి, మన స్థితి సరి చేసుకోవాలి. మన స్థితి ప్రభా నీకు తగ్గట్టుగా జీవించాలి, నువ్వు కోరుకున్నట్లుగా బ్రతకాలి. నువ్వు నా నుంచి ఏం కోరుతున్నావో, ఏం ఆశిస్తున్నావో అది తగ్గ జీవితం నాకు కావాలి. ఎంతకు కూడా మనసు ఉంది రోజు. అలా ఉంటే నువ్వు కన్నీరు కారిస్తే నీ దేవుడు ఒప్పుకోడు అంటున్నాడు. యెషయా అన్నాడు చూడేదో 20వ అధ్యాయం తేండి పక్కన కడదాం. నీవు హిజ్కియా యెషయా నడిమిశాలలో నుండి 2వ అధ్యాయం వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి అనగా యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు
దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏం చూశాడు? నువ్వు కన్నీరు విడిచి వచ్చిన దేవుడు నువ్వు లోకంలో బతుకుతుంటే చూడ్డా? చెప్పండి. నీ కన్నీరు చూసిన దేవుడు నీ ఇష్టానుసారంగా బ్రతుకుంటే చూడ్డా? దేవుని భయం ప్రాంతాల్లో ఉంటే చూడ్డా? దేవునికి ఆయాసన మార్గాలు ఉంటే చూడ్డా? చూస్తాడు ఆయన. ఎందుకు హిజ్కియా ప్రార్థన ఉన్నాడు? దేవుడు అంటే యథార్థంగా సేవించాడు, యథార్థంగా బ్రతికాడు, దావీదుని ఒక మాదిరిగా పెట్టుకున్నాడు. దావీదుతో పోల్చి చూస్తే దేవుడు వెరీ గుడ్ అన్నాడు దేవుడు. అందుకే దావీదు దేవుడు అని మాట్లాడతాడు. దేవుడు నీ ప్రార్థన విన్నా, నీవు కన్నీరు విడిచి నేను చూశాను. చూద్దామా, నీవు కన్నీరు విడిచి నేను చూశాను. నీ ప్రార్థన నేను ఎవరి ప్రార్థన, ఏ ప్రార్థన జరగబడింది? కన్నీటి. ఏ కన్నీరు అది? నిజమైన పశ్చాత్తాపంతో విశ్వాసముతో ఇక వేరే ఆశ్రమం లేదని చేసిన కన్నీటి ప్రార్థన. నీ ప్రార్థన నేను విన్నాను, అంగీకరించాను. ఎవరు బాగు చేయరమ్మా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను నిన్ను ఎవరు బాగు చేయాలి? ఏ హాస్పిటల్కి పోవాలి? ఏ డాక్టర్? ప్రభు చెప్పేమాట, నేను నిన్ను బాగు చేసేదను. ఇక ఆయన తప్ప ఎవరు బాగు చేయలేరు ఆయన్ని. అయిపోయినప్పటికి అన్ని మన పడక. ఇది ప్రభువు కల చేసుకుంటే, దేవుడు కల చేసుకుంటే ఎంత చక్కని మాట అంటే, నేను నిన్ను. ఎవరి వల్ల కానప్పుడు కల చేసుకుంటాడు దేవుడు. మందులు ఇచ్చాడు, డాక్టర్లు ఇచ్చాడు, హాస్పిటల్ ఇచ్చాడు. కొన్ని వీటి వల్ల కావు. అప్పుడు దేవుడు తొలగిస్తుంటాడు. అప్పుడు ఆయన వైపు చూస్తే, ప్రభువా వీటండి వల్ల కాలేదు తండ్రి, కనికరించి అంటే నీ భక్తిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన కలుగ చేసుకుంటాడు. అంటాడు, నేను నిన్ను బాగు చేయను. ఎందుకు పాదనండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు బాగు చేశారు హిజ్కియాని? ఏ డాక్టర్? రాజుగారండి. తలుచుకుంటే విదేశాల నుంచి కూడా వైద్యులు వస్తారు. నయమాన కోసం ఉత్తర రాజు పంపలేదా సిరియా రాజు? ఇశ్రాయేలు రాజుకు పంపించాడు. ఏమని? నువ్వు నా సేవకుని జబ్బు మానపాలంటే ఆయన ఏడుస్తాడు. నేనేమో దేవుణ్ణా? యుద్ధం కోసం పంపాడంటే అప్పుడు ఏదో కబురు చేస్తాడు, పంపించండి. నేను నిన్ను బాగు చేయదును. ఈ వాగ్దానం నీకు కావాలా? ఈ రోజున నేను నిన్ను బాగు చేయదును. ఈ వాగ్దానం నీకు కావాలా? ఆయనకి ఇష్టంగా జీవించు, ఆయన కోసం బ్రతుకు, ఆయన సేవించు, యథార్థంతో సేవించు, ఆయనలో జీవించు. ఆయనే కలుగ చేసుకుంటాడు. కాబట్టి క్షమాపణ కావాలా? పరిగెత్తొద్దు అటు ఇటు. ఆ పాపాత్మని స్త్రీ వలె, అప్పిరుబడి స్త్రీ వలె బతుకురా. ఆయన పాదాలు పట్టుకో, కన్నీరు కార్చు. నీ హృదయంలో ఉన్న మస్తంతా ఆ కన్నీటి ద్వారా కొట్టుకుపోవాలి. కనికరిస్తాడు. విస్తారంగా ప్రేమించావంటే నీ విస్తార పాపాలు క్షమించబడతాయి. హిజ్కియాలాగా యథార్థంగా జీవించావంటే ఆయన నిన్ను బాగు చేయను కదా. కన్నీటి ప్రార్థన నేను విన్నాను, స్వస్థపరిచాను అంటాడు. అంటే టైం కూడా పెట్టాడు అమ్మ. మళ్ళీ ఏమని? ఇంకెంతకాలం మళ్ళీ ఇంకెందుకు చుట్టలేదు? 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను. ఎన్ని ఏళ్ళంట? ఖచ్చితంగా 10 సంవత్సరాలు చచ్చిపోతాడు. ఆయుష్ వచ్చిన 3వ సంవత్సరం కొడుకు పుట్టాడు మనషే. 12 సంవత్సరాలు వచ్చినప్పుడు హిజ్కియా ఆయన మాట ఆ లెక్క తప్ప ఎప్పుడు దేవుంది. 15 అంటే 15. నువ్వు అనుకుంటావేమో ఇక బతికిచ్చాడు కాబట్టి ఇంకో 50 ఏళ్ళు ఉంటాను ఆయన రాసి పెట్టుంటాడు. కానీ నువ్వు అనుకుంటావు ఏమని? స్వస్థపరిచుకున్నాడు దేవుడు. దేవుని దేవాలి ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దిగులేదు అంటావేమో. కానీ ఆ లెక్క అక్కడ ఉంది. అడగాలి, ప్రభువా ఎంతకాలం?
భక్తుడు అంటాడే, నా దినం లెక్క బెత్తినంతగా చేశావు. తిరగములు ఉండగానే మన దినాల లెక్క ఎంతగా రాయబడి ఉంది. ఆ లెక్క కొట్టేసి ప్రభు పొడిగించాడు. ఎంత వయసు ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్. మరి 10 సంవత్సరాల ఆయుష్ పొందుకుంటే ఇంకెట్ట బతకాలి చెప్పండి? ఇంకెట్ట బతకాలి దేవుని కోసం? స్వస్థపరిచింది ఎవరు? దేవుడే. ఆయుష్ ఇచ్చింది దేవుడే. ఆరోగ్యం ఇచ్చింది ఆయనే. రాత్రి ఈ మధ్యాహ్నం సేవన ఆదివారం ఆరాధన జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఈరోజు కూడా ఇలాంటి కన్నీటి ప్రార్థన అవసరము. అవసరం కాదు. నీ వ్యక్తిగతంగా, ఈ కుటుంబంలో, మన సంఘములో కన్నీటి ప్రార్థన పరిస్థితి మార్చేది, పాప క్షమాపణ దయచేసేది, నిత్యజీవం ఇచ్చేది, విస్తారంగా ప్రేమిస్తే విస్తారంగా క్షమించేది కృప. ఆయన కోసం బ్రతికితే, ఆయన అంచనాల ప్రకారం బ్రతికితే కొరచితే దేవుని సన్నిధి ఈరోజు కొరకు అనుకుంటే ఒకే ఉన్న జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా దేవునితో సరిచేయబడు, జీవితాన్ని మార్చుకో, పాపక్షమాపణ మారు మనసు పొందు, క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకో, అది అంగీకరించు. ఆ తరువాత ఎడతెగని ప్రార్థన సహవాసము. నీ జీవితంలో ప్రభువు తర్వాతే ఎవరైనా కూడాను. నీ చదువైనా, ఉద్యోగమైనా, నీ కుటుంబమైనా, నీ ఆస్తి అని అంతస్తైనా సరే, ఏదైనా నీ దేవుని తరువాతే. ఆయనకు మించిపోవడానికి లేదు. ఎప్పుడైతే దేవునికి నీ జీవితం స్థానం ఇస్తావో తప్పక కరుణించే దేవుడు, ప్రతి పరిస్థితిలో సహాయం చేసేవాడు ఆయన, ప్రతి స్థితిని మార్చేవాడు ఆయన, కృప చూపేవాడు. మధ్య కలస్థానం తీర్మానం చేస్తున్నాం. ప్రభువా నన్ను క్షమించండి, కన్నీటితో నీ పాదాలు కడగాలి ప్రభువా, హృదయం మస్తంతా కొట్టుకొని పోవాలి తండ్రి, రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. ఆ తదుపరి అందుకు తగిన జీవితం కావాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. రక్ష పొందడం ఉచితమే కదా. రక్ష పొందడానికి మనం ఏం చేయనక్కర్లా. ఏం చేయాలమ్మా? రక్షణ ప్రభు మొత్తం చేశాడు. రక్తం కార్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు. అది వెళ్తే చాలు రక్షణ. కానీ ఆ రక్షణ కొనసాగించాలంటే మూల్యం చెల్లించాలి, విలువైన మూల్యం. నీ జీవితాన్ని పెట్టాలి కదా. అది కొనసాగించాలంటే రక్షణ అందరికి వస్తుంది. ఏం లేదు, ప్రభుని ఒప్పుకుంటే చాలు. రక్షణ చెప్పాడు, యేసు ప్రభువుతో ఒప్పుకుంటే రక్షణ. కానీ చివరి వరకు దాన్ని కొనసాగించాలి అంటే కుదులుకోవాలి, కొంత మూల్యం చెల్లించాలి. సిద్ధంగా ఉన్నావా రక్షణ కొనసాగించడానికి? అంతవరకు స్థిరంగా పట్టుకోవడానికి, ప్రభువులు జీవించడానికి ప్రార్థన, వాక్యము, సహవాసం అని సన్నిధి, సంఘం నీకు ఇచ్చాడు. ఆయన ఎందుకు సంఘాన్ని ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు సంఘాన్ని? ఆయన వధువు సంగతి ఇది. ఎత్తబడే వారం కదా మనమందరం కూడా. సంఘం సమాజపరిచే ఆనందిస్తానికి కనుక మన సంఘాన్ని ఇచ్చి ఉరక రాలేదు. మనం ఇక్కడికి టైంపాస్కి వస్తున్నాం. ఇక్కడికి మనం మన ప్రభువుని సేవించడానికి, ఆరాధించడానికి వచ్చే మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ ప్రార్థనకు, వాక్యానికి, రొట్టెకు సాహసదూరం కావద్దు. చూడమంటే చదువుకి అపసకారం 3వ అధ్యాయం తేడు. ఒక్కసారి అపసకారం 3వ అధ్యాయం, అపసకార్యం 3వ అధ్యాయం ఒక్క మాట.
40వ ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని మనం హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఎవరు బాప్తిసం పొందాలి? ఎవరు బాప్తిసం పొందాలి? వాక్యమును అంగీకరించిన పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఎలాగా బాప్తిసం చేర్చబడ్డారు. వీరు అనగా సంఘములో చేర్చబడిన వీరు అనగా వాక్యము, సహవాసం అనగా సంఘము, రొట్టె విడిచిన అనగా ఏది రొట్టె విడిచినట్టు ప్రభు వల్ల సహవాసములోను ప్రార్థన. ఈ 4 ఆదిమ సంఘం నుంచి కూడా ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. ఏంటి? 4 బోధ అనగా వాక్యము, సహవాసం అంటే సంఘంగా కూడుకోవటం, రొట్టె విడిచినగా క్రీస్తు మరణాన్ని ప్రచురించి ఆయన సేవలో పాలువారు కావటం, 4వది ప్రార్థన. మనం ప్రార్థన చేసుకోం. ఒక దేవుడు చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తి ఇచ్చంట, ఏంటయ్యా ప్రార్థన చేస్తున్నావు అంటే, నేకెందుకు మాస్టర్ గారు, నా కోసం 250 మంది ప్రార్థన చేస్తారంట. ఎంతమందంట? 250 మంది ప్రార్థన చేస్తాడు అన్న కోసం. ఎట్లా చేస్తారు ఏంటయ్యా అంటే, టీవీలో వేస్తుంటారండి స్క్రోలింగ్. ఏమని? ఏ అవసరం ఉన్నా ఒక ఉత్తరం రాయండి, మీకోసం ప్రార్థన చేస్తామని. కాబట్టి 200 ఉత్తరాలు రాస్తాను, 250 మంది ఉత్తరాలు రాస్తా, 250 మంది ఏం చేస్తాను ఇప్పుడు మీకోసం చేస్తాను. నిజంగా 250 మంది ప్రార్థన చేస్తారంట. ఏమన్నా తెలుసా? ప్రార్థనని కూడాను ఒకళ్ళు కాదు 2000 మంది పంపుతారు. అన్ని ఒకచోట పెట్టి చేయబెట్టి ప్రభువా ఇలా దీవించు అంటాడు. అంతే. ఒకళ్ళు కాదుగా రాసేది మళ్ళంటి వాళ్ళు. ఉత్తరం రాస్తా మంచిదే, కాదని లేదు, తప్పు కాదు. పెద్ద సాయం కోరుకోవటం. ఎవరో చేస్తున్న ఫస్ట్ ప్రార్థన చెప్పి నువ్వు ప్రార్థన మానితే అది పాపం అవుతుంది. ఎంత ఎత్తున టీవీలో కూడా వస్తున్నారు చూస్తే, అంశాలను ముందు పెట్టి వాడిపై ఒక్కసారి చేయబెట్టి నీ పేరు కూడా అడగ తెలియదు. ప్రభువా ఈ ఉత్తరాల్లో రాయబడిన ప్రకారం నీకు అన్నీ తెలుస్తాయా, వీళ్ళని దీవించుకొని ప్రార్థన చేస్తారు. అంతే. నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, నీ సమస్య కూడా తెలియదు. నీకోసం ప్రార్థన చేసేది ఎవరు? నీ సంఘం కదా, వస్వ కాదు. ఏ కష్టం ఉన్నా, నీకు సంతోషమైన దుఃఖమైన నీతో ఉండేది ఎవరు చెప్పండి? నీ స్థానిక సంఘం. అందుకే సహవాసానికి అంతా ప్రాధాన్యత. వాస్తవంగా చెప్పండి. మీటింగ్కి వెళ్తావు, కూర్చొని వాక్యం వింటావు, అయ్యగారు నువ్వు తెలియదు, నీకు అయ్యగారు తెలియదు, కాసేపు వాక్యం వస్తావు అంతే. చివరికి మళ్ళీ ఎక్కడికి రావాలా? ఎక్కడ తిన్నా చివరికి ఎక్కడికి రావాలి? స్థానిక సంఘమే. అది మర్చిపోతే ఎట్లా? రేపేమైనా వాళ్ళు రారు సమాజం చేయడానికో, పెళ్లి పెట్టడానికో, పెళ్లి చేయడానికి ఎవరు రారు. స్థానిక మనమే కొనుక్కునేది. అందుకే స్థానిక సంఘానికి అంతటి విలువ ఇచ్చారు. మర్చిపోవద్దు. సంఘం కోసం ప్రార్థన చేయి, సంఘంలో ప్రార్థన చేయి. సంఘకున్నప్పుడల్లా కన్నీటితో రక్షించే ఆత్మల కోసం ప్రార్థన చేయి. నువ్వు మోకరించిన ప్రతిసారి దేవుడు ఎవరిని మందికి తీసుకొస్తారు? మాంసం వారి కోసం నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేయి. అప్పుడే ఆ ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు ఏమైపోతుంది? దేవుని మందిరంలో వాడబడతారు. పరిణామ జీవితాలు కూడా భయంకరంగా జీవిస్తాయి. తీర్మానం చేసుకొని ప్రభువా నేను ప్రార్థిస్తాను, నా పాప క్షమాపణ, నా రక్షణ కోసం. అంత మాత్రమే కాదు, నా తోటివారు, నా స్నేహితులు, నా బంధువులు అందరి కోసం ప్రార్థన చేస్తాను ప్రభు. అలాగే ఏ సమస్య వచ్చినా కన్నీటితో ప్రార్థన చేస్తాను. కన్నీటి ప్రార్థన జీవితాన్ని మారుస్తుందని నేర్చుకున్నాం. కాబట్టి అట్టి ప్రార్థనతో ముందు కొనసాగుదాం. మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. మనకు పేరు చక్కని పేరు ప్రభుకి ప్రార్థన ఆలకించేవాడు, వినేవాడు, జవాబిచ్చేవాడు. ప్రభు నాడు ఇజ్జియాతో నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. అడిగితే మన పట్ల కార్యం చేసి దేవుని స్తుతించి కనపరిచి ఆరాధించడానికి కోసం బ్రతుకుదాం. అట్టి ఆత్మ దేవుడు మాకందరూ దయచేయను గాక. ప్రార్థిద్దాం. మొహరిద్దాం దయతో.